అందరికీ నమస్కారం. ఈరోజు మంత్రిమండలి ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇందులో మెజారిటీ మంత్రులందరూ కూడా మనం గత వీడియోలో ఎవరైతే చెప్పామో అది ఆల్మోస్ట్ వాళ్ళే ఉన్నారు. సో దాని గురించి మాట్లాడుకునే ముందు ఇప్పటిదాకా బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే మీ కామెంట్స్ బాక్స్లో మీరు చూపించండి. ఇక ఈరోజు మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళ విషయానికి వస్తే, నారా చంద్రబాబు నాయుడు గారు, సరే ఇది ఎవరు చెప్పక్కర్లేదు, మీరైనా చెప్పక్కర్లేదు, ఎవరైనా తెలిసిందే. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఆయన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది కూడా ఎవరు చెప్పక్కర్ల. సో వీళ్ళిద్దరి తర్వాత చూస్తే భారతీయ జనతా పార్టీ నుంచి సత్యకుమార్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో గతంలో మనం చెప్పడం జరిగింది వీడియోలో కూడా, సత్యకుమార్ గారికి మంచి అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఆయన మంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి సత్యకుమార్ గారు ఏకైక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత నాదెండ్ల మనోహర్ గారు, ఈయన కూడా మనం చెప్పాము. సరే ఇది కూడా కొద్దిగా అందరికీ తెలిసిన విషయమే. తర్వాత కందుల దుర్గేష్, నిడదవోలు నుంచి పోటీ చేసిన జనసేనకు చెందిన కందుల దుర్గేష్, ఆయనకి అవకాశం ఉందని చెప్పాము, ఆయనకు వచ్చింది. అలాగే నారా లోకేష్ గారి విషయంలో కూడా మనం స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన పార్టీ పదవి తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా మంత్రివర్గంలో ఉంటారు అనేది చెప్పడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయం. సో నారా లోకేష్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది, మంగళగిరి నుంచి గెలిచిన ఎమ్మెల్యేగా. అలాగే కింజరాపు బచ్చెన్నాయుడు గారు శ్రీకాకుళం నుంచి, ఆయనకు వస్తుందని చెప్పాం, ఆయనకు వచ్చింది. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆత్మకూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యే, గతంలో కూడా మంత్రిగా పనిచేశారు అంతకుముందు. సో ఆయనకు కూడా సీనియర్ కాబట్టి ఆయనకు అవకాశం ఉంటుందన్నాం, ఆయనకు కూడా వచ్చింది. అలాగే డోలా బాల వీరాంజనేయులు గారు కొండేపి నుంచి రిజర్వ్డ్ స్థానం, ఆయన కూడా వరుసపెట్టి గెలుస్తూ వస్తున్నారు. పార్టీ గెలిపోవడంతో సంబంధం లేకుండా ఆయన మాత్రం కంటిన్యూస్గా గెలుస్తూ వస్తున్నారు. సో ఆయనకు కూడా అవకాశం ఉంటుందని చెప్పాం, ఆయనకి వచ్చింది. అలాగే పయ్యావుల కేశవ్ గారి గురించి కూడా మనం లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈయన ఎమ్మెల్యేగా గెలిస్తే పార్టీ అధికారంలోకి రాకపోవడం, పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంలో ఈయన గెలవకపోవడం, ఇట్లా జరిగి ఆయన కేవలం ఎమ్మెల్యేగానే ఇన్నాళ్ళ నుంచి ఉన్నారు. సీనియర్ నాయకుడు, ఖచ్చితంగా ఈసారి ఆయనకు అవకాశం వస్తుందన్నాం. అలాగే పయ్యావుల కేశవ్ గారికి మంత్రిగా అవకాశం వచ్చింది. అలాగే వంగలపూడి అనిత గారు, మనం స్పష్టంగా చెప్పడం జరిగింది, చాలా కష్టపడింది ఈవిడ. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళల్లో పోరాడిన వాళ్ళలో ప్రముఖురాలు ఈవిడ. సో ఖచ్చితంగా ఈవిడికి ఎస్సీగాను అవకాశం ఉంది, మహిళల తరపున అవకాశం ఉంది, బాగా ఫైట్ చేసింది కాబట్టి ఆ విధంగానే అవకాశం ఉంది. సో ఆవిడ ఖచ్చితంగా వస్తుందన్న వంగలపూడి అనిత గారికి కూడా మంత్రిగా అవకాశం వచ్చింది. అలాగే రేపల్లి నుంచి అనగాని సత్యప్రసాద్, ఈయన కూడా చాలా సీనియర్ వరుసపెట్టి గెలుస్తున్నారు. సో ఈయనకు అనగాని సత్యప్రసాద్ గారికి కూడా ఉందన్నాం, ఆయనకు కూడా వచ్చింది. ఆ తర్వాత కొలుసు పార్థసారథి గారు, నూజివీడు నుంచి పోటీ చేసిన కొలుసు పార్థసారథి గారు సీనియర్, అంత గతంలో మంత్రిగా పనిచేసి ఉన్న ఆయన, కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశారు. తర్వాత మొన్న వైసీపీ ప్రభుత్వంలో కూడా ఆయనకి ఫస్ట్ సారే మంత్రిగా వస్తుంది అనుకుంటే రాలేదు. సరే రెండోసారి వస్తుందేమో అని వెయిట్ చేశాడు ఆయన, కానీ రెండోసారి కూడా రాకపోవడంతో ఆయన అలగడం జరిగింది. తర్వాత వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి ఆఖరి నిమిషంలో వచ్చారు. సో ఈయనకి కూడా అవకాశం ఉందని చెప్పాం, ఖచ్చితంగా కొలుసు పార్థసారథి గారికి కూడా అవకాశం వచ్చింది మంత్రిగా. అలాగే బీసీ జనార్దన్ రెడ్డి గారు వనగానపల్లె, ఈయన కూడా సీనియర్ నాయకుడు, వరుసపెట్టి గెలుస్తున్న నాయకుడు. సో బీసీ జనార్దన్ రెడ్డి గారికి వస్తుందన్నాం, ఆయనకు కూడా వచ్చింది. అలాగే టీజీ భరత్, కర్నూలు నుంచి టీజీ వెంకటేష్ గారు సీనియర్ నాయకుడు, తర్వాత ఎంపీగా చేసిన నాయకుడు. సో ఆయన వాళ్ళ అబ్బాయికి ఒక అవకాశం ఉందన్నాం, అతనికి కూడా వచ్చింది. నారాయణ గారు ఖచ్చితంగా మంత్రివర్గంలో ఉంటారని చెప్పాం. నారాయణ గారు గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా మంత్రిగా ఉన్నారు, ఆ తర్వాత అనేక కేసులు ఎదుర్కొన్నారు. ఆయనకి ఈ మంత్రివర్గంలో ఖచ్చితంగా అవకాశం ఉంటుందన్నాం, ఆయనకు కూడా నారాయణ గారికి కూడా అవకాశం వచ్చింది. నెల్లూరు నుంచి ఆయన కూడా మంత్రి అయ్యారు. తర్వాత నిమ్మల రామనాయుడు గారు పాలకొల్లు నుంచి సీనియర్ నాయకుడు, ఈయన కూడా అంతే, పార్టీ గెలుపుకోవడంతో సంబంధం లేకుండా కంటిన్యూస్గా గెలుస్తున్న నాయకుడు. సో హ్యాట్రిక్ కొట్టాడు ఈయన. సో నిమ్మల రామనాయుడు గారికి వస్తుందని చెప్పి వెస్ట్ గోదావరి నుంచి ఈయన కూడా వచ్చింది. అలాగే గొట్టిపాటి రవి ఈయన కూడా అంతే, సీనియర్ నాయకుడు. ఈ పార్టీ
ఓడిపోయిన సందర్భంలో కూడా ఈయన గెలుస్తూ వచ్చిన నాయకుడు. అద్దంకి నుంచి గెలిచారు, ఈయన కూడా వస్తుందని చెప్పాం. ఈయన కూడా గొట్టిపాటి రవి గారికి వచ్చింది. అలాగే ఎన్ఎండి ఫరూక్, ఈయన నంద్యాల నుంచి సీనియర్ నాయకులు, గతంలో మంత్రిగా పనిచేశారు, ఇంకా అనేక పదవులు చేశాడు ఆయన. సో ఎన్ఎండి ఫరూక్ గారికి 100% వస్తుందన్న నాయకులు ఎన్ఎండి ఫరూక్ గారి పేరు చెప్పాం మనం, ఆయనకు కూడా వచ్చింది. పైగా మైనారిటీ వర్గానికి చెందిన నాయకుడు ఖచ్చితంగా వస్తుంది అనుకున్నాం, అదే వచ్చింది. కొల్లు రవీంద్ర, ఈయన కూడా మనం 100% వస్తుంది అనుకున్నాం, ఎందుకంటే గతంలో మంత్రిగా చేసి ఉన్నాడు. అది కాకుండా పేర్ని నాని మీద గతంలో పోటీ చేసి గెలిచారు. ఈసారి పేర్ని నాని కొడుకు పేర్ని కిట్టు మీద పోటీ చేసి గెలవడం జరిగింది. మచిలీపట్నం నుంచి కొల్లు రవీంద్ర గారికి కూడా మంత్రివర్గంలో అవకాశం వచ్చింది. ఇవి కాకుండా మనం అంటే 25 మంత్రులు, ముఖ్యమంత్రులు కలిపి 25 స్పోనింగ్ చేస్తే ఇందులో 20 మంది మనం చెప్పిన వాళ్ళకి వచ్చింది. మనం గతంలో క్లియర్గా చెప్పడం జరిగింది ఆ రోజు కూడా. కొంతమంది యువకులకి, అలాగే ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో కొంతమందికి అవకాశం, మనం చెప్పిన పేర్లు కాకుండా వచ్చే అవకాశం ఉందని చెప్పాం. అందులో కొత్తగా ఎస్ సవిత గారికి వచ్చింది టీడీపీ నుంచి, పెనుగొండ నుంచి. తర్వాత వాసంశెట్టి సుభాష్ టీడీపీ నుంచి రామచంద్రాపురం, ఈయనకి రావడం జరిగింది. తర్వాత గుమ్మడి సంధ్యారాణి, ఈవిడికి రావడం జరిగింది సాలూరు నుంచి. సంధ్యారాణి గారికి, ఈవిడ ఆల్రెడీ పోలిట్ బ్యూరో మెంబర్గా కూడా ఉన్నారు టీడీపీలో. సో ఆవిడకి ఒక అవకాశం వచ్చింది మంత్రిగా. అలాగే వీళ్ళ ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు సుభాష్ కానీ, లేదంటే సవిత గారు కానీ వీళ్ళు. అలాగే కె శ్రీనివాస్, ఈయన కూడా ఫస్ట్ టైం గెలిచి మంత్రి అయ్యారు. అలాగే వరప్రసాద్ రెడ్డి, వరప్రసాద్ రెడ్డి టీడీపీ రాయచోటి నుంచి కూడా ఈయన కూడా ఫస్ట్ టైం గెలిచి మంత్రి అయ్యారు. సో ఈ యువకులు, ఈ ఎస్సీ వర్గాలు ఎవరైతే ఉన్నారో ఈ కోటాలో వీళ్ళకి రావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ మొత్తం కూడా మనం చెప్పినట్టు వచ్చినాయి ఆప్షన్స్. కొన్ని ఏవైతే మనం ఆప్షన్స్ చెప్పామో ఆ ఆప్షన్స్లోంచే ఆల్మోస్ట్ మంత్రి పదవులన్నీ వచ్చినాయి. అయినప్పటికీ ఇంకా కొన్ని చోట్ల కొంతమందికి అవకాశాల కోసం ఇంకా ఎదురు చూశారు. కానీ ఇందులో ఒకటేంటంటే జనసేన పార్టీ తరఫున ఇద్దరు ఉండిపోయారు. ఇంకొక ఛాన్స్ ఉంది ఒకళ్ళకి జనసేన పార్టీ నుంచి కూడా అంటున్నారు. ఈ ఒక్క ఛాన్స్లో కొనతాల రామకృష్ణ గారికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకొక ఆయన టీడీపీ నుంచి వచ్చి గెలిచారు. ఆయన మరి స్పీకర్ పదవి కూడా మనం అనుకున్నాం. మరి అది ఏంటి, స్పీకర్ పదవి ఏంటి అనేది తెలిసేదాకా ఈ విషయం తెలియదు. తర్వాత కొనతాల రామకృష్ణ గారికి ఒక అవకాశం ఉంది, ఇంకొకళ్ళకి అవకాశం ఉంది జనసేన నుంచి అంటున్నారు. సో ఆ ఒక్క అవకాశం కొనతాల రామకృష్ణ గారికి రావచ్చు. వీళ్ళు కాకుండా ఇంకా చాలామంది సీనియర్లకి రాలేదు. వాళ్ళందరూ కూడా కొంత అసంతృప్తిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. అంటే ఎవరికి మాత్రం ఏం చేయగలిగింది లేదంటే, ఎందుకంటే 164 మంది గెలిచినప్పుడు వాళ్ళలోంచి ఒక 25 మందిని 26 మందిని సెలెక్ట్ చేయడం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు. కొంతమందికి ఖచ్చితంగా అసంతృప్తి ఉంటుంది. రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళకి అసంతృప్తి ఉండొచ్చు. అలాగే బుచ్చయ్య చౌదరి గారు సీనియర్, ఆయనకి అసంతృప్తి ఉండొచ్చు. అలాగే విశాఖపట్నం నుంచి ఎవరికి రాలేదు. విశాఖపట్నంలో 7 గెలిస్తే 7 సిటీ నుంచి ఒక్కళ్ళకి కూడా అవకాశం రాలేదు. ఇలా చాలామందికి సీనియర్లు ఉన్నారు, చాలామంది సీనియర్లకు కూడా అవకాశం రాలేదు. అయ్యన్నపాత్రుడు గారికి రాలేదు. కానీ ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇప్పుడు చిత్తూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకా వేరే ఎవరికి అవకాశం రాల. అట్లా వివిధ జిల్లాల్లో సీనియర్లుగా ఉన్న వాళ్ళు 3 సార్లు గెలిచిన వాళ్ళు, 4 సార్లు గెలిచిన వాళ్ళకి కూడా అవకాశాలు రాల. ఇంకా 5 సార్లు గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా. సో మరి అలాంటి వాళ్ళందరినీ మరి ఏం చేస్తారంటే, వీళ్ళందరికీ కొంతమందికి ఏమో పార్టీ విప్గా కొంతమందికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా రకరకాల మార్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ కొంత సంతృప్తిపరిచే ప్రయత్నం జరుగుతుంది. సరే ఏదేమైనప్పటికీ కూడా మనం ఏదైతే అనుకున్నాం 100% అవే జరిగినాయి, అవే మంత్రి పదవులు వచ్చినాయి. చూద్దాం వీళ్ళందరికీ మంత్రి పదవులు ఏమేమి కేటాయిస్తారు, వీళ్ళ మంత్రి పదవులు ఏం కేటాయిస్తారో ఒకటి చూద్దాం. తర్వాత ఏంటంటే వీళ్ళ క్యాస్ట్ల వారీగా కూడా అసలు ఏ క్యాస్ట్లకి ఎన్ని వచ్చినాయి, మళ్ళీ ఎవరికి అసలు రాకుండా పోయినాయి అనేది కూడా మనం మాట్లాడుకుందాం. రేపు ఎల్లుండి మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఈ రోజుకైతే మనం ఎవరినైతే చెప్పామో, మనం కొన్ని ఆప్షన్స్ చెప్పి ఈ ఆప్షన్స్లోనే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని చెప్పాం. వాటిల్లోనే ఈ మంత్రులందరూ కూడా సెలెక్ట్ అయినందుకు
మనందరం కూడా సంతోషిద్దాం.